కుమ్మేశారు. మన తెలుగు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారు అహర్నిశలు శ్రమించి ఒక బాధ్యతతో నిబద్ధతతో గొప్ప సంకల్పంతో ఆనాడు చిరంజీవి గారు కన్నా గుర్తింపు అనే కళని ఈనాడు తన కళతో నిజం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. తీసుకొచ్చారులే కొత్తిమీర కట్ట అన్నట్టు వచ్చిన గుర్తింపుని తమ గదలతో గీప్ గీప్ అని గుద్దుతున్న చిత్రాలు, అందులో పాటలు, ఆ పాటలకు వీళ్ళు చేసిన విచిత్రమైన విన్యాసాల గురించి ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. యూ కెన్ సీ మై ఛానల్ భూతద్దం లేకుండా నార్మల్ గా ఎత్తినా కూడా బాలయ్య సినిమా గురించి ఒక్క వీడియో కనపడుతుంది నా ఛానల్లో. ఎందుకంటే నేను చేయలేదు. జనరల్ గా బాలయ్య మూవీస్ నేను ఇగ్నోర్ చేస్తా. టీజర్స్, ట్రైలర్స్ ఆర్ మూవీస్ మీద వీడియోస్ చేయడం ఇగ్నోర్ చేస్తా. బికాస్ రీజన్ వెరీ వెరీ సింపుల్. బాలయ్య సినిమాలన్నీ ఒక జోన్ లో ఉంటాయి. బాలయ్య ఒక డిఫరెంట్ జోన్ రా ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇలా అనుకునే ఇదంతా నీకన్నా పెద్ద. సో సినిమాలో మెయిన్ గా ఏమైతే ఉంటాయో లైక్ కట్టుపడిన సాంగ్స్, కట్టుపడిన ఫైట్స్ అండ్ మెయిన్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ ఉంటాయి. ప్రతి సినిమాలో ఇవి నెసెసరీగా ఉంటాయి. సో అదే ట్రైలర్ లో కట్ చేసి పెడతారు. సో నేను బాలయ్య సినిమాల్ని ఎంత రోతున్నప్పటికీ అదే జోన్ లోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తా. కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటది. ఆ గుద్దుడేంటి సార్, ఊర్వశి రథోడ్ అనుకున్నారా లేకపోతే టీవీ రిమోట్ అనుకున్నారా? సో ఈ వీడియోలో అట్ ప్రెసెంట్ మన TFI లో జరుగుతున్న లిమిట్ క్రాసింగ్, వల్గర్ డాన్స్ స్టెప్స్ ఆర్ వర్స్ట్ కొరియోగ్రాఫ్డ్ డాన్స్ మూవ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా అపోజ్ చేయాలి. ఎంత వీలైతే అంత గట్టిగా అపోజ్ చేయాలి. పర్సనల్ అటాక్స్ కి పోకుండా కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసైజ్ చేయాలి. అప్పుడే ఇలాంటి డీగ్రేడింగ్ స్టఫ్ TFI లో రాకుండా ఉంటది. లేకపోతే స్లోగా టాలీవుడ్ సాంగ్స్ కూడా భోజ్పూరి లాగా మారిపోతాయి. నో డౌట్ అబౌట్ ఇట్, రైట్? సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. తెలుగు సాంగ్స్ స్లోగా భోజ్పురి స్టైల్లో మారుతున్నాయి. వై? ఐటమ్ నంబర్స్ ని కొన్ని స్టీరియోటైప్ సాంగ్స్ కి కూడా కొత్తదనం పేరుతో వల్గర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేయడానికి, యాక్టర్స్ పర్ఫామ్ చేయడానికి, అవి మన మీద రుద్దడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే బ్రో. నువ్వు చూడటం వల్లే నీకు ఇదే ఇష్టమని, నీకు ఇలాంటిదే నచ్చుతుందని వాళ్ళు ఇదే రొట్టని మళ్ళీ తిప్పి అది నీ మొహానే కొడుతున్నారు అగైన్ అండ్ అగైన్. ఒకవైపు దేవరాలో ఆయుధ పూజ, పుష్ప 2లో గంగమ్మ తల్లి జాతర కైండ్ ఆఫ్ సాంగ్స్ లో కొరియోగ్రఫీ పీక్ లో ఉంటుంది. బట్ అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కంప్లీట్ ఆపోజిట్ గా పెంట అవుతుంది. ఏమైందిరా అంటే సీన్ సితారైంది. తాత సినిమా రిలీజ్ కాకముందే అన్నాడు హీరోయిన్ కాస్ట్యూమ్ కి జేబులు కుట్టించి మరీ అందులో చేతులు పెట్టడం అవసరమా అని. వినలే. అది ఫస్ట్ డే షూట్ చేసాం, పెద్ద కొరియోగ్రాఫర్ మళ్ళీ ఫీల్ అవుతాడని ఫాఫామ్ అని పెట్టాం అని కవర్ డ్రైవ్. వాట్ ద హ్యాక్? ఆలీలు అల్గారని పెట్టడానికి అదేమైనా పెళ్లిలో బట్ల సినిమా ఫీల్ అవుతారని సినిమా అవుట్పుట్ మీద కాంప్రమైజ్ అవుతారా? వాట్ కైండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిల్మ్. మీకు కావాల్సింది వాళ్ళ నుండి తీసుకోవాలి, అది మీ బాధ్యత. సినిమా డిమాండ్ చేసింది రాబట్టాలి వాళ్ళతో, అంతేకాని ఫీల్ అవుతారని పెట్టడం ఏంటి? అయినా ఆ సాంగ్ లో మైండ్ బెండింగ్ మెంటల్ మాస్ కొరియో థింగ్ ఏంటంటే ఆ జేబులో చేతులెట్టి స్టెప్ వేసాక లాస్ట్ లో 2 fingers తో వచ్చేసి వాట్ ఏ కొరియోగ్రఫీ. వెరీ మైన్యూర్ డీటెయిల్స్ హ్యావ్ దేర్. కాలిఫోర్నియా వెళ్తే ఇంకా ఆస్కర్ ఇస్తారు ఈ స్టెప్ కి. ఆ నేవల్ షాట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టు బి ఫ్రాంక్, నాకు పీలింగ్ సాంగ్ కొరియోగ్రఫీ కూడా నచ్చలేదు. తెలుగు డబ్డ్ భోజ్పురి సాంగ్ లో అనిపించింది. కొందరు దీన్ని కూడా జస్టిఫై చేయొచ్చు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పుష్ప మొరటోడ్ కాబట్టి తన ఇమాజినేషన్ ఇట్టాగే రాగా ఉంటదని డిఫెండ్ చేయొచ్చు. బట్ ఐ డోంట్ కేర్. పర్సనలీ నాకు నచ్చలేదు అంతే. మరీ టూ మచ్ జమన్ అథ్లెటిక్ గా ఉంది. యూ హర్డ్ ఇట్ రైట్. జమున్ అథ్లెటిక్ గా ఉంటాయి డాన్స్ మూవ్స్. ఈ సాంగ్ చూసినప్పుడు నాకైతే ఆ డీ షోని గుర్తొచ్చింది. శేఖర్ మాస్టర్ మీద డీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అది ఈ మధ్య కన్సిస్టెంట్లీ బయటపడుతుంది త్రూ హిస్ కొరియోగ్రఫీ. పుష్ప 1 లో సామి కంపోజ్ చేసింది కూడా శేఖర్ మాస్టర్. ఆ సిగ్నేచర్ స్టెప్ నేషనల్ వైడ్ గా ఫేమస్ అయింది. కానీ ఫీలింగ్స్ లో ఒక పర్టికులర్ మూమెంట్ ఏది ఫేమస్ అవ్వలేదు. ఎందుకంటే సాంగ్ మొత్తం ఎగురుతుంకడమే ఉంటది. భుజం మీద ఎక్కడం, కాలుతో తన్నడం, మోకాల మీద కొట్టడం, తల కొట్టుకోవడం, ఇదే ఉంటుంది సాంగ్ మొత్తం. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ అండ్ రష్మిక ఎనర్జీ తీసేస్తే ఈ సాంగ్ ఆల్మోస్ట్ భోజ్పురికి చాలా దగ్గరికి వెళ్ళిపోయింది. సాంగ్ లో 2 స్లో మోషన్ లస్టిక్ ఎక్స్ప్రెషన్స్, డిచిక్ మ్యూజిక్ యాడ్ చేస్తే డిఫరెన్స్ ఏమీ ఉండదు. నెక్స్ట్ బాలయ్య మీద నాకు ఒపీనియన్ ఉంది. అది చెప్తే బాలయ్య ఫ్యాన్స్ కి యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ ఉందో లేదో నాకు డౌట్. బట్ అయినా చెప్తా. ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ మీ, టేక్ ఇట్ ఈజీ. ఐ థింక్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బాలయ్య మూవీస్ అన్ని పెద్దగా పర్ఫార్మ్ చేయని టైంలో బాలయ్య మూవీస్ ని, పాటల్ని అన్నిటినీ ట్రోల్ చేసేవాళ్ళు. అప్పుడు మెల్లగా ఒక స్లోగన్ స్టార్ట్ అయింది. తొండముద్రి ఊసరవలు అయినట్టు ఆ ట్రోలింగ్ స్లోగన్ కాస్త పాజిటివ్ లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు ట్రోల్స్ లో యూజ్ అయిన స్లోగన్ జనాల్లో కూల్ గా మారడం స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ఏ పబ్ కి వెళ్ళినా ఒకటే స్లోగన్. దెన్ బాలయ్య పిచ్చని తన రియల్ లైఫ్ పర్సనాలిటీని జనాలు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బాలయ్య కొట్టిన యాక్సెప్ట్ చేశారు, తిట్టిన యాక్సెప్ట్ చేశారు, నెట్టిన యాక్సెప్ట్ చేశారు. ఓకే, వాళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉంది. నెట్టిన అంజలి గారు సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు. తర్వాత హై ఫైల్ ఇచ్చుకున్నారు. ఓకే, కానీ స్టేజ్ మీద అందరి ముందు అలా చేయడం ఇస్ నాట్ కరెక్ట్. అంతమంది జనం ముందు, అన్ని కెమెరాస్ ముందు అలా చేయడం ఇస్ నాట్ కరెక్ట్. మంచి మైక్ లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అంటారు. బికాస్ పాజిటివ్ కంటే నెగిటివ్ థింగ్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. వియర్డ్ ఎక్స్ప్రెషన్లు, నెట్టడాలు, ఫోన్లు ఇస్రేడాలు ఒక లిమిట్ వరకు ఓకే. బాలయ్య దబిడి దిబిడే అని మనోళ్ళకి అందరికీ తెలుసు, కానీ నేషనల్ మీడియాకి తెలియదుగా.
ఏమైనా జరిగితే వాళ్ళు నెక్స్ట్ డే హెడ్లైన్స్ ఏమైనా ఇస్తారు, టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణ ఎక్స్ పార్టీ ఎమ్మెల్యే డిడ్ దిస్ అనేస్తారు. ఇలా జరిగింది కూడా పాస్ట్ లో. సేమ్ ఇదే దబిడి బిహేవియర్ తో ఉమెన్ గురించి స్టేజ్ మీద ఒక కామెంట్ చేశారు. ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంటున్నారు, వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దామా. A police complaint has been filed against Telugu actor Balakrishna for a vulgar comment he made against women on Friday. అది మ్యాటర్. బాలయ్య గురించి రాకేష్ మాస్టర్ అద్భుతంగా చెప్పాడు. మీకు బుద్ధి జ్ఞానం ఉంటారా ఫ్యాన్స్? ఒక అభిమానం ఫ్యాన్స్ వచ్చి సార్ మీ అభిమాని సార్ మీ నాన్నగారి అభిమాని రెండు కూర్చోండి అన్న. ఈలోపు సార్ అంటే టీ ఇవ్వండి సార్ బాగుంది సార్ మీరు. ఈలోపు ఫోన్ వచ్చింది, హలో ఓకే అది ఓకే సార్ మీరు ఎవరు ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ. ఒక పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ లో చాలా బాధ్యతగా అకౌంటబుల్ గా బిహేవ్ చేయాలి. ఆ దబిడి బిహేవియర్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్. అండ్ దబిడి సాంగ్ విషయానికి వస్తే బాలేదు. కొరియోగ్రఫీ అస్సలు బాలేదు, చాలా వల్గర్ ఉంది. ఈ సాంగ్ రిలీజ్ కి జస్ట్ 2-3 డేస్ ముందు మన వంశం వెళ్ళి అక్కడ జెండా పాతొచ్చాడు. మామూలుగా పాతలేదు, డైరెక్ట్ గుండెలో దింపేశాడు. ఐ టోటలీ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్. ఆ ఇంటరాక్షన్ లో ఏదైతే మన ఇండస్ట్రీ గురించి చెప్పాడో అది విన్నాక ఐ వాజ్ లైక్ ఆడు మగాడ్రా బుజ్జే అనుకున్నా. కానీ వంశన దరిద్రం ఏంటంటే అది జరిగిన 2-3 రోజులకి ఈ సాంగ్ రిలీజ్ అయింది. తన అక్కడ స్టేట్మెంట్ పాస్ చేశాక మన ఇక్కడ ఎంత లైక్స్ చేశారో నార్త్ వాచర్స్ అంతకంటే ఎక్కువ హేట్ చేశారు, యాంటీ అయిపోయారు. వితిన్ 2-3 డేస్ లో తన ఓన్ ప్రొడక్షన్ నుండి ఈ కైండ్ ఆఫ్ సాంగ్ రిలీజ్ అవడం వల్ల మనలతో పాటు నార్త్ వాచర్స్ కూడా ఎక్కేశారు. అక్కడ అంతా బిల్డప్ ఇచ్చి ఈ సాంగ్ తో దొరికిపోయారు. బాలయ్య గుద్దుడేమో కానీ నేను ఇంకా బాబీ ఎక్స్ప్రెషన్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఒక్కరి బ్యాడ్ వర్క్ వల్ల మొత్తం ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ద మ్యాన్ బిహైండ్ దిస్ కాన్స్పిరసీ పైరసీ ఈస్ శేఖర్ మాస్టర్. యాజ్ ఐ సెడ్, శేఖర్ మాస్టర్ మీద డీ ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంది. యూ బికమ్ వాట్ యూ కన్జ్యూమ్ అంటారు. సో ఆయన డీ ప్రోగ్రామ్ లో చూసే విన్యాసాలు మామూలుగా ఉండవు. ఆ జిమ్నాస్టిక్ చూసి ఆ కైండ్ ఆఫ్ డాన్స్ శేఖర్ మాస్టర్ లో ఉన్న ఓజీ ఆర్ట్ ని ఓవర్ షాడో చేసింది. దట్స్ వై ఆయన నుంచి ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. సో ప్లీజ్ కన్జ్యూమ్ హెల్దీ సార్. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇదే మాదిరి నాకు వల్గర్ కనిపించిన ఇంకో సాంగ్ ఏంటంటే ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మోతా సాంగ్. ఆ కాస్ట్యూమ్స్ దగ్గర ఉండే డాన్స్ స్టెప్స్, కెమెరా యాంగిల్స్ మొత్తం వల్గర్ గా ఉంటాయి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే మన సినిమాలో ఒక పక్క ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చూపిస్తూ ఓ పక్క సేమ్ మూవీలో ఇలాంటి పాటలు పెడతా ఉంటారు. హానెస్ట్లీ స్పీకింగ్ ఐ డోంట్ లైక్. లెట్స్ బీ ద చేంజ్. మనం చేయాల్సింది ఏం లేదు, ఇగ్నోర్ చేయాలంతే. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ షిట్ గ్రోస్ అంటారు. సో ఇలాంటివి మనం చూడటం ఆపేస్తే వాళ్ళు తీయడం ఆపేస్తారు. మనం ఎంకరేజ్ చేసినంత కాలం ఇలాంటివి వస్తానే ఉంటాయి. సో స్టాప్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ షిట్. సో యా, దట్స్ ఇట్. దీని మీద మీ టేక్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ 50% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని వైటీమావ చెప్తున్నాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. వాగర్త సంపర్తో వాగర్త పతిపతే జగత పితరం వందే భారతీ పరమేశ్వరం.